వాళ్ళు. సో వాళ్ళకి సఫిషియెంట్ గా మనం ఆనరేరియం ఇస్తాం. ఎవరైతే దే హ్యావ్ టు డూ ఇట్ కరెక్ట్లీ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ బికాస్ ద అకౌంటబిలిటీ వెళ్ళాలని చెప్పి ఏమేమి క్వశ్చన్స్ వస్తుంది, వాట్ ఆర్ ద పాసిబుల్ ఛాన్సెస్, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అవన్నీ మీరు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ ఎక్స్పెక్ట్ యువర్ లీడర్షిప్ టు బి పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. టైం లైన్ ఇస్ వెరీ రెస్ట్రిక్టబుల్, మనకు చాలా తక్కువ అని. మన ఎపిడియోస్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నేమ్ సేక్ చేసినట్టు చేయకుండా దిస్ ఇస్ సెన్సస్, సో ఇట్ కెనాట్ బి మళ్ళీ ఆర్డర్స్ ఐ పాసింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి సర్వే చేసుకున్నాము, తప్పు జరిగిపోయినాయి, నేను టాయిలెట్ నంబర్లు తప్పుగా రాసుకున్నాను, మళ్ళీ నాకు టైం ఇవ్వండి అంటే అవ్వదు, ఉండదు. సో దట్ ఇస్ వీఆర్ ఆల్సో డూయింగ్ ద డేటా అంటే ఇది సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ పోర్టల్ కాబట్టి అలా ఏమి ప్రొవిజన్స్ ఉండదని కూడా మీరు మళ్ళీ ఇంటర్నెట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు ఇంత వరకు కూడా చెప్పవలసిందిగా రిక్వెస్ట్ ఇవ్వాలి. అది కాకుండా సెల్ఫ్ ఎన్కరేషన్ చెప్పేసి వాళ్ళే కోవిడ్ అవన్నీ వచ్చినాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా 10 years తర్వాత వాళ్ళు చేయలేకపోయారు. సో ఇప్పుడు మనం చేయబోతున్నాము. సో మీ అందరూ మీ లీడర్షిప్ చూపించి కరెక్ట్ గా పక్కగా, బికాస్ మాకే వి డోంట్ హ్యావ్ టు గో హౌస్ టు హౌస్. కలెక్టర్స్ కి చాలా డౌట్లు వచ్చాయి, మనం చాలా ఇంటరాక్ట్ చేసాం, చాలా క్వశ్చన్స్ అడిగాము. సో మీ లెవెల్లో అందుకంటే డబుల్ ద టైమ్స్ క్వశ్చన్స్ అడగాలి, అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్తో సహా అన్ని ఇస్తాం, కిట్ ఐటమ్స్ కూడా ఇస్తాం. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. ద ఓన్లీ థింగ్ యూ షుడ్ ఫెసిలిటేట్ అండ్ మోటివేట్ చేసుకుని వెళ్ళాలి. దర్ ఇస్ సమ్ ప్రాసెస్ ఫర్ ఇట్. అలాగే హౌసింగ్ రెఫ్యూటో లెక్క, రైతు లెక్క, ప్యాక్ అలా వాట్ ఇస్ ద సిస్టమ్ టు బి ఫాలోడ్ అనేది మీరు తెలుసుకుంటేనే మీరు మీ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయగలరు. బికాస్ దట్ ఇస్ క్వైట్ డిఫరెంట్. మీరు అనుకున్నట్టు మన రీసెంట్లీ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఎండ్ టు రైట్ అనే ఒక కాన్సెప్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో మళ్ళీ 1-10 అంటే 10 గనక 11 రావాలి కదా. కానీ మీరు సెన్సస్ చేసినప్పుడు స్ట్రీట్ వైజ్ చేసినప్పుడు 1 గనకనే 11 రావాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకునే మీకు క్లారిటీ వస్తే మీరు క్వశ్చన్స్ అడిగితేనే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డిఆర్ఓ చెప్పింది అందరూ సైలెంట్ గా పెట్టండి. మాతో ఎడ్యుకేటెడ్ శాంపుల్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ చేశారు. స్లమ్ అనేది ఎలా ఉంటే అది సెపరేట్ గా చేయమన్నారు. ఇక్కడ హౌసింగ్ కోసం దానికి ఏం చేయాలంటే కూడా మీ అందరూ అడగాలి. ఐ డోంట్ నీడ్ టు నో బట్ యూ నీడ్ టు నో ఉంటుంది. చార్జ్ రిజిస్టర్స్ ఒకటి ఇప్పుడు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ సో వాళ్ళకి ఫ్యామిలీ ఇక్కడ ఉండదు, డోర్ ప్రాపర్టీ ఉంటుంది, ఇట్ విల్ బి లాక్, దేర్ విల్ బి హౌస్ విచ్ విల్ బి లాక్. సో షాపింగ్ మాల్ అదే ప్రాపర్టీ మనిషి వేరే పెట్టుకుంటుంది. ఆల్ యువర్ ఫిష్ ట్యాంక్స్